ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింతల రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఇది వరకు తెలియజేస్తున్నట్టే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉందని, సో ఈ రాశి వారికి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం తులారాశి వాళ్ళకి మాస ఫలితాల భాగంగా ఎలా ఉందంటే, ఈ మాసం చంద్రగ్రహణం ఒకటి, సూర్యగ్రహణం ఒకటి, రెండు జరుగుతున్నాయి. ఇది భారతదేశంలో కనిపించదు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించినా కానీ పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఈ గ్రహణానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లాభస్థానంలో సూర్యగ్రహణం జరుగుతూ ఉంది, అది మంచిదే. అదేవిధంగా పంచమ స్థానంలో చంద్రగ్రహణం జరుగుతుంది, దీనికి జాగ్రత్త తీసుకోవాలి. పంచమం అంటే కోణస్థానం కాబట్టి ఈ పంచమ స్థానంలో జరుగుతున్న చంద్రగ్రహణానికి ఏదైనా బియ్యము, పాలు ఇటువంటివి దానం ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఒక వెండి కప్పులో నెయ్యి పోసి అందులో మునిగేటిగా 2 నాగపడగలు వెంట్లతో చేసి కూడా దానం ఇవ్వచ్చు. ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తులారాశి, విదేశాల్లో ఉన్న తులారాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళ ద్వారా అది చేయించవచ్చు. ఆలయాలకు లేదంటే బ్రాహ్మణులకు సమర్పించవచ్చు. వాళ్ళ పేరు, గోత్రము, నక్షత్రం చెప్పి ఆ పరిహారం చేసుకోవచ్చు. ఇదే టైంలో వీళ్ళు మంత్ర సాధన కావాలంటే చేసుకుంటే ఇంకా మంచిది. ఏదైనా వీళ్ళకు తీవ్ర దేవత మంత్ర సాధన చేయాలి. తీవ్ర దేవత అంటే కాలభైరవుడు, ప్రత్యంగర, వారాహి, మరి ధూమామతి, ఇటువంటి తీవ్ర దేవతల సాధనలే చేయాల్సింది. గ్రహణ సమయంలో వేగంగా సిద్ధిస్తాయి. సౌమ్య దేవతలను పూజించకూడదు. గ్రహణ సమయం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇది చేసుకోవడం వీళ్ళకు శ్రీరామ రక్ష అవుతుంది. తర్వాత ఇది గ్రహణాలకు సంబంధించి వీళ్ళకి పరిహారం, సూచన, సలహా, జాగ్రత్త. ఈ మాసం ఇతర గ్రహస్థితి ఎలా ఉంది? రాశ్యాధిపతి 1000 స్థానంలో నీచ శుక్రుడు. ఇది రాశ్యాధిపతి శుక్రుడు స్త్రీకారకుడు. తులారాశి వాళ్ళు అంటేనే మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటాయి ఉన్న వాళ్ళని అర్థం. మ్యారేజ్ లైఫ్లో కంపల్సరీ ఏదో ఒక డిస్టర్బెన్స్ కంపల్సరీ ఉండే ఉంటుంది. కంపల్సరీ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఎవరున్నంటే తులారాశి వాళ్ళు లగ్నం వాళ్ళని అర్థం. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే రాశ్యాధిపతి శుక్రుడు 1000 స్థానంలో నీచబడ్డము, వీళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు, నిద్ర ఉండదని అర్థం. అదేవిధంగా 9వ స్థానంలో కుజుడు ఉంటూ 12వ స్థానంలో శుక్రుని చూస్తున్నాడు. ఏదన్నా భార్యాభర్త మధ్య చిన్న చిన్న పొరపొచ్చలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శనిగ్రహం 6వ ఇంట్లో వక్రం. 6వ ఇంట్లో శని వక్రంగా ఉంటే ఏమవుతుంది? వీళ్ళు పుట్టినప్పుడు కానీ శని వక్రంలో ఉండగా ఎవరు పుట్టుంటారో వాళ్ళకి ఇప్పుడు బాగుంటుంది. అంటే బై బర్త్ ఉన్నప్పుడు ఏ గ్రహాలు వక్రంలో ఉంటాయో ఆ గ్రహాలు వాళ్ళ లైఫ్ టైం గోచారంలో ఎప్పుడెప్పుడు వక్రిస్తాయో అప్పుడంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శని 6వ ఇంట్లో వక్రం. 6వ ఇంట్లో శని వక్రం ఉన్నప్పుడు గ్రహము వక్రంలో ఉన్న వాళ్ళకైతే ఓకే. లేదంటే కడుపుకు సంబంధించిన అన్కంఫర్ట్ చేయడము, చేసే ఉద్యోగంలో ఏదన్నా కాస్త టార్గెట్స్ పెరగడము, ప్రెజర్స్ పెరగడము, శత్రువుకి బలం పెరగడము లాంటివి జరుగుతాయి. గురువు చూస్తాడు కాబట్టి దానికి నియంత్రణ కూడా ఆటోమేటిక్ జరుగుతుంది. 10వ స్థానం నుంచి గురువు చూస్తాడు ఉచ్చస్థితి బట్టి. అదేవిధంగా రాశికి భాగ్యాధిపతి దశమంలోకి వచ్చాడు బుధుడు, ఇది మంచిదే. అంటే ఇప్పుడు ఈ చెప్పిన గ్రహాల రీత్యా కొంత అన్కంఫర్ట్ ఉన్న బుధుడు భాగ్యాధిపతి దశమంలోకి వచ్చి ఉచ్చస్థితి గ్రహం గురువుతో కలుస్తున్నాడు కాబట్టి వీళ్ళకు అన్నింటినీ అధిగమించుకుని ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు 5వ ఇంట్లో రాహు. 5వ ఇంట్లో రాహు మంచిదే, మూల త్రికోణం. ఎందుకంటే తులారాశికి రాహు చాలా మంచివాడు. ఇక్కడ తులారాశిలో స్వాతి నక్షత్రం ఉంది, స్వాతి నక్షత్రం రాహుదే కాబట్టి చక్కగా రాహు 5వ ఇంట్లో బాగానే ఉన్నాడు. కేతువు 11వ ఇంట్లో బాగున్నాడు. రవిగ్రహం 11వ ఇంట్లోకి వచ్చాడు, అది బాగానే ఉంది గోచారిత్య. కాబట్టి ఉన్న చిన్న చిన్న అన్కంఫర్ట్ ఏదంటే శుక్రుడు, కుజుడు, శని. ఈ శనిని కూడా గురువు చూస్తాడు. సాధ్యమైనంత వరకు వీళ్ళకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నా వాటిని ఈజీగా అధిగమించగలిగేటువంటి అనుకూల గ్రహస్థితి కూడా ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళకి బాగానే ఉంది ఈ మాసం. విదేశాల్లో ఉన్న వాళ్ళైతే గ్రహణానికి సంబంధించిన శాంతులు పరిహార క్రియలు చేసుకోవడం మంచిది. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు తీసుకుంటే బుధుడు చాలా బాగుంది. అందరికన్నా విద్యార్థులు బాగుంది. గురువు, బుధుడు, 2 గురువులు కలిసి 10వ స్థానంలో ఉన్నారు.
కంఫర్ట్గా ఉన్నారు. వాళ్ళని వేరే వ్యతిరేక గ్రహాలు పాపగ్రహాలు కూడా చూడడం లేదు. కాబట్టి విద్యార్థులు అందరికన్నా బాగుంది విద్యార్థులకు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకే చెప్పాను 6వ ఇంట్లో శని వక్రించాడు అనేసి. ఈ కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా చూస్తుంటారు కదా గురుగారు, అలా కొత్త అవకాశాలు దొరికే అవకాశం ఏమైనా ఉందంటారు? 1 నెల దాటిన తర్వాత బాగుంటుంది. శుక్రుడు రాశిలోకి వస్తాడు, అంటే నీచత్వాన్ని కోల్పోతాడు. ముందు రాశాధిపతి బాగుండాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 రాశాధిపతి. రాశాధిపతి నీచబడ్డాడు కాబట్టి, వక్రించిన గ్రహం చూస్తాను కాబట్టి, కుజుడు చూస్తాడు కాబట్టి, ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్న వాళ్ళకి కొంత ఆందోళన, టెన్షన్లు, టార్గెట్లు పెరగడము, కొన్ని రకాల చిన్న చిన్న టార్చర్లు వాళ్ళు ఉంటాయి. కొత్తగా ప్రయత్నించే వాళ్ళకు 1 మాసం తర్వాత శుక్రుడు ఆ నీచత్వాన్ని కోల్పోతాడు కాబట్టి అప్పుడు బాగుంటుంది. మరి గురుగారు, ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉండొచ్చు, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం ఉందంటారు ఈ మాసంలో? ఈ శుక్ర గ్రహము దూరంగా రావడం వల్ల కుజుడు యొక్క చూపును కోల్పోతుంది. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ప్రయత్నిస్తే కూడా అవ్వవు. ఒకవేళ ప్రయత్నించి వీళ్ళకి సెట్ అయితే కూడా ఈ నెల దాటిన తర్వాత నిశ్చితార్థాలు ఇంకేదైనా పెట్టుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం గందరగోళమే. ఎందుకంటే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు రాశ్యాధిపతిని చూస్తున్నాడు. రాశ్యాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి ఆ ద్వితీయాధిపతిని కేతువు చూస్తాడు. ఎవరిని? కుజుడిని. కేతు అంటే ఆటంకం అని అర్థం. కాబట్టి కుటుంబ వాతావరణం కాస్త క్లమ్సీగానే ఉంటుంది. ఏముంది 1 మాసం, దానిపైన పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పినట్టు అప్లై అవ్వాలని రూల్ ఏం లేదు. ఇది గోచారం మాత్రమే. వ్యక్తిగత జాతకంలో మంచి దశ జరుగుతున్న వాళ్ళకు గోచారం పనిచేయదు. కాబట్టి ప్రతి నెల గ్రహస్థితిని మనం అనాలిసిస్ చేసి చెప్తున్నాము. అది కొంచెం ఆసక్తిగా మన వాళ్ళు చూస్తారు. కొన్ని వాళ్ళకు మ్యాచ్ కూడా అవుతాయి. మరి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థిక పరంగా కొంచెం కష్టతరంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం అనే స్థానం 6లో శని వక్రం. కానీ 10వ ఇంట్లో గురువు ఉచ్చస్థితి, బుధుడు ఉన్నాడు. కాబట్టి కొంచెం కష్టతరంగా ఉన్నా కానీ ఇక్కడ పొదలో గురువు, బుధుడు ఉన్నారు కాబట్టి ఫలితం అయితే ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యాన్ని తీసుకుంటే 6వ స్థానములో శని వక్రం. కాస్త పెద్దగా సమస్య లేదు. కాస్త అన్కంఫర్ట్ ఉండి కాళ్ళ నొప్పులు ఉంటాయి అంతే, మిగతా ఏం లేదు. కాళ్ళ నొప్పులు ఉండొచ్చు. ఎక్కువగా చిన్నదానికి కూడా ఎక్కువగా తిరగాల్సి రావచ్చు. 1కి 4 సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. ఇటువంటి అనమాట డిలేస్ ఉంటాయి. కాళ్ళకు సంబంధించిన సమస్య ఉంటుంది. మరి ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక, జాగ్రత్త లాంటిది ఏదైనా ఉంటే తెలియజేయండి. హెచ్చరిక, జాగ్రత్త అంటే వీళ్ళు ముఖ్యంగా నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకు అనారోగ్యం చేసిన అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి అంటే 12వ స్థానము, అక్కడే శుక్రుడు ఉన్నాడు. రాశ్యాధిపతి అక్కడ పోయి నీచబడిపోయాడు. మళ్ళీ కుజుడు చూస్తాడు. కాబట్టి నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుక్రుడికి వీళ్ళు ఎక్కువగా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం మంచిది. శుక్రవారం రోజు దుర్గమ్మ వారు. నిమ్మపండు అనేది పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం అంటే అమ్మవారు, అదే తాంత్రిక ఫలం. ఆ పుబ్బా నక్షత్రం శుక్రుడిది కాబట్టి నిమ్మకాయల దండలు సమర్పించడము, లేదా నిమ్మకాయల దీపాలు పెట్టడము, లేదా లెమన్ రైస్ దానం చేయడము. ఉప్పు వేయకూడదు. నైవేద్యం పెట్టేటప్పుడు దేవతలకు నైవేద్యం పెట్టలో ఎప్పుడూ ఉప్పు వేయకూడదు, వేయకుండా చేయాలి. ఇవి చేయడం చాలా మంచిది. అదేవిధంగా లెమన్ జ్యూస్ కూడా శుక్రవారం రోజు 10 మందికి తీసి ఇవ్వచ్చు. మరి గురుగారు, సహజంగా ఈ తులారాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? తులారాశి వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళ తప్పు వీళ్ళకి చెప్పితే వీళ్ళు ఒప్పుకోరు. వెంటనే వీళ్ళు నిదానంగా ఒప్పుకుంటారు. అంటే తులారాశిలోనే శనేశ్వరుడు ఉచ్చస్థితి పడతాడు. శనేశ్వరుడు ధర్మదేవత. ధర్మదేవత ఎక్కడ ఉంటుంది? కోర్టులో తులా ఎత్తుకుంటుంది. తులారాశి యొక్క సింబల్. ఆమెగా నల్లగుడ్డ కట్టుంటారు. అందుకే శనేశ్వరుడు. అంటే జడ్జి మీద కంప్లైంట్ చేస్తే జడ్జి ఒప్పుకుంటాడు వెంటనే. తులారాశి వాళ్ళు కూడా వాళ్ళ తప్పును వెంటనే ఒప్పుకోరు. అదేవిధంగా ఇంకొకరు తప్పు చేస్తే వీళ్ళు ఒప్పుకోరు. జడ్జిలాగా నువ్వు తప్పు చేసావు అంటారు, వాదిస్తారు. అందుకే వీళ్ళకు మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తాయి. కాంప్రమైజ్ అవ్వరు. అరే మన భార్యనే కదా, తప్పులు జరగడం అందరికీ సహజమే, దీన్ని మనం స్ట్రిక్ట్గా ఎందుకు మాట్లాడాలి, మనతో అనురాగంగా ఉండేది మన భార్యనే కదా, మన భార్యతో మనం కూడా అనురాగంగా కదా ఉండాలి అనేది ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తే సూపర్గా ఉంటుంది. వీళ్ళు సెక్షన్ 307 ప్రకారం నిర్ణయంలో మాట్లాడారనుకో, ఇది ఎక్కడ వచ్చింది హెడ్ ఎకరా బాబు, ఈయన తప్పు చేస్తే మాత్రం ఒప్పుకోడు, మనం తప్పు చేస్తే మాత్రం గట్టిగా పట్టుకుంటాడు. అందువల్ల ఇట్లుంటుంది వీళ్ళ స్వభావం. ఖచ్చితంగా ఉంటారు. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవారాధన వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? చెప్పాను కదా, అమ్మవారికి నిమ్మకాయలు దండ వేయడము, అమ్మవారి ఆలయాలు ఎక్కువ తిరగడము చాలా మంచిది. తులారాశి వాళ్ళకు బాధకాధిపతి రవి
కాబట్టి వీళ్ళు సూర్య నమస్కారాలు చేయకూడదు, వాచి కట్టకూడదు, సూర్య నమస్కారం చేయకూడదు, తులారాశి వాళ్ళు చేయకూడదు. బాధకాధిపతి, మళ్ళీ బాధ రెట్టింపు అవుతుందా? బాధకాధిపతిని పూజిస్తే ఏముంది, అదే ఎక్కువ అవుతుంది. మరి గురుగారు మొత్తం మీద తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.